ఏది ప్రభువుకి. లేకపోతే ఏముంది, అటువరకు వీటితో సంబంధంతో ఉండి వాడు అయోమయ ప్రభువుగా ఉన్నాడు. తర్వాత ప్రత్యాహార ధారణ ధ్యానములు వీడికి సంబంధించింది. సమాధి వీడి దగ్గరికి రావటం. కనుక పురుషస్య అంటే పురుషులకు అపరిణామిత్వాత్, పరిణామిత్వము లేకపోవటం వలన, అంటే కార్యకారణ సంబంధము లేకపోవటం వలన, అంటే వీటన్నిటికీ ఏ సంబంధం ఉంది? మిగిలిన వాటికి కార్యకారణ సంబంధం ఉంది అన్నాడు. భాగవతంలో చెప్పిన ఉదాహరణ ప్రకారం ఒక ఇనప గొలుసు ఉంది అనుకో అన్నాడు. ఇటు పక్కన కుక్కని కట్టేసి పట్టుకుంటే, ఇటు పక్కన నువ్వు చేత్తో పట్టుకుంటే కుక్క పారిపోకుండా దేని వల్ల ఉంటుంది? నువ్వు పట్టుకున్న ఈ లింకు కారణంగా ఈ లింకు ఉంటుంది, ఈ లింకు కారణంగా ఈ లింకు ఉంటుంది, ఈ లింకు కారణంగా ఇలాగ ఇక్కడ దాకా వచ్చే వరకు ఇది కారణం, ఇది కార్యం. అంటే కాదు ఎఫెక్టివ్, కాదు ఎఫెక్టివ్, కాదు ఎఫెక్టివ్. ప్రపంచం అంతా దాని మీద ఆధారపడింది, అలాంటి శక్తి మీద. కానీ దీనికి ఒక బలమైన అయస్కాంతమును స్పృశింపజేయము. వీటన్నిటిలో అయస్కాంతీకరణ శక్తి ప్రసరిస్తే ఇందులో ఏది కారణం, ఏది కార్యం? అయస్కాంత శక్తికి. కార్యకారణ సంబంధానికి అతీతుడు వీడు. భాగవతంలో ఇది మనకు ఉదాహరణ ఇచ్చాడు తృతీయ స్కంధంలో. ఎలా అయితే ఇనప గొలుసుకి లింకులు ఒకదానికోటి కార్యకారణం చేత నిలబడి ఉంటాయో అజ్ఞానంలో, అవే అయస్కాంతం చేత స్పృశింపజేస్తే కార్యకారణ సంబంధం నశించి అంతట్లోనూ ఒకే అంతర్యామిత్వంగా అయస్కాంతీకరణ ఎలా అయితే ఉంటుందో దానికి దీనికి ఉన్న సంబంధం ఇది అన్నారు. ఇప్పుడు ఇందులో ఉన్న మ్యాగ్నెటిజం కారణంగా ఇందులో మ్యాగ్నెటిజం వచ్చిందని అంటాం తప్పు. ఎందుకంటే ఒకదాంట్లో వస్తే అన్నింటిలో వస్తుంది. అది అంతర్యామిత్వం అంటే సైమల్టేనిటీ. ఇవి సైమల్టేనిటీ కాదు, ఒకదానం ఒకటి ఒకదాని కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి ఉంటాయి ఈ లింకలు. దీనికి దానికి తేడా. అందుకని పురుషస్య, ఇక్కడున్న పురుషుడికి అపరిణామిత్వ, పరిణామిత్వం అనే లక్షణం లేకపోవుట చేత, అంటే ఏంటి? ఎవల్యూషన్ అనే ప్రాసెస్ వాడికి లేదు కనుక, అనగా పుట్టుట, పెరుగుట, జీవరాశులుగా వచ్చుట, రచ్చుట, జీవకణములుగా వచ్చుట, ఖనిజములుగా వచ్చుట, అందులోంచి పరిణమించి వృక్షములుగా వచ్చుట, వాటిలోంచి పరిణమించి జంతువులుగా వచ్చుట, వాటిలోంచి పరిణమించి నరులుగా వచ్చుట, నరులలోంచి ముముక్షువులుగా వచ్చుట, జిజ్ఞాసులుగా వచ్చుట, ఇట్లాంటి. కాబట్టి ఇలా వచ్చాడు, ఇది చేశాడు కాబట్టి ఇది వచ్చాడు, ఈ మంచి పని చేశాడు కాబట్టి ఇలా వచ్చాడు, ఈ చెడ్డ పని చేశాడు కాబట్టి ఇలా తొక్కేశాడు. ఇవన్నీ ఇక్కడికి సంబంధించినవి కానీ ఇక్కడికి సంబంధించినవి కావు. ఎవల్యూషనరీ ప్రాసెస్ కాదు. ఇదేం ప్రాసెస్? ఎన్లైటనింగ్ ప్రాసెస్. లైట్. అందుచేత ప్రభువునకు చిత్తవృత్తులు సదా జ్ఞాత, సమస్తం తెలిసే ఉంటాయి. తప్పు అయితే తప్పని కూడా తెలుస్తూనే ఉంటుంది. అయితే తప్పని తెలిసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు లేదు, మేలుకునే ఉంటాడు. కానీ ఒక కంపెనీ ప్రొపరైటర్ ఉన్నాడు. ఆ ప్రొపరైటర్ ఏం చేస్తాడు? ఈ కంపెనీలో మీరు పనిచేయండి అని చెప్పాడు. ఇంకెంతకంటే ఇంకేం చెప్పలేదు. వీరు కంపెనీ మేనేజర్ అని ఎవరో చెప్పారు. మేనేజర్ దగ్గరికి వెళ్ళాం. మనం కంపెనీ మేనేజర్ చెప్పినట్టు పనిచేస్తాం, లేకపోతే మేనేజర్ చెప్పింది మనకు నచ్చలేదని సొంతంగా పనిచేస్తామా ఆఫీసులో ఉన్నప్పుడు? ఏమండి, ఏం చేస్తారా? కొన్నాళ్ళు అయిన తర్వాత మేనేజరు కంపెనీకి విద్రోహకరంగా ప్రవర్తిస్తున్నాడని మనకు తెలుస్తుంది అనుకో. కంపెనీ నాశనం అయిపోయేందుకు, ప్రొపరైటర్ నాశనం అయిపోయేందుకు పని చేస్తున్నాడు వాడు సంకల్పించి. అలాంటప్పుడు వాడు ఇచ్చినటువంటి కాగితాలు మనం టైపు కొట్టడమా, ఎదురు తిరగటమా ఆఫీసులో? ఉసూరుమంటూ వాడు చెప్పింది చేయటమే కానీ వీడు చేయగలిగింది ఏమీ లేదు. అది ఈ ప్రభు, అయమయ ప్రభు ఉన్న పరిస్థితి. ఈయన ప్రొపరైటర్ గారు, మేనేజర్ ఎవడో తనకంటే నీచుడు, అంటే మనస్సు మేనేజర్గా ఉండి వాడు ఇది టైపు కొట్టండి, వాడెవడో ఆర్డర్ ఇచ్చాట, ఆర్డర్ ఇచ్చినటువంటి వాడికి రిప్లై ఒళ్ళుపోగలుగా ఇవ్వండి, ఈ మెటీరియల్స్ మన దగ్గర దొరకవని చెప్పండి, దొరికినా మీరు అడిగంగానే పంపించలేము, ఆలస్యం అవుతాయని చెప్పండి అని పల్టికల్ లెటర్స్ టైప్ చేయిస్తూ ఉంటారు. ఇది వస్తాడా? కనుక ఏం జరిగినా సరే, ఏం చేసినా సరే
సమస్తం కూడా వాడికి తెలుస్తుంది. మంచి చెడు, జ్ఞానం అజ్ఞానం, ధర్మం అధర్మం, సత్యం అసత్యం సమస్తం తెలిసి ఉండి కూడా వాడు వీటితో సంసర్గం కలిగి ఉన్నాడు కనుక, అంటే బుద్ధి అనేది మనస్సు ఇంద్రియములు వీటితో సంసర్గం కలిగి ఉంది కనుక ఈ దేహేంద్రియ మనస్సులతో సంసర్గం కలిగినటువంటి బుద్ధితో ఈ చికాకు వస్తుంది ఆ బుద్ధికి. కనుక ప్రభోహో జ్ఞాత సదా జ్ఞాత, ఎల్లప్పుడూ తెలిసి ఉంటాయి కనుకనే తర్వాత అవన్నీ గుర్తుపెట్టుకుని వాటికి కర్మఫలాలు కూడా విధాత నిర్ణయించేవాడు వీడే, ఈ బుద్ధియే. ఎప్పుడో చేసినటువంటి అప్పు మర్చిపోతే ఇవాళ సాయంత్రం జ్ఞాపకం చేయడం కోసం కాబూలి వాళ్ళ రోడ్డు మీద వచ్చి ఇక్కడ తలుపు దగ్గర నుంచుని సలాం అలైకుం అంటాడు. అంటే బయటికి రా, పేగులు ఇస్తానన్నావు. ఏరా పంతులు ఇవాళ ఇచ్చేది ఉందా ఏమన్నా లేదా అని అడుగుతాడు. జీతం వచ్చే రోజున వాడికి రావాల్సింది రానిచ్చిన తర్వాత మిగిలిందే జీతం పట్టుకోవడమంటాడు, కానీ మిగతా రానిస్తాడా? అలాగా చేసేటువంటి కాబూలి వాళ్ళ కూడా ఈ బుద్ధే. ఎందుచేత వీడు వాడికి చెప్పినటువంటి విధానం అది. అక్కడ వాడు ఏం చేస్తాడో చూడు, వీళ్ళు ఏం చేస్తారో చూడు, దానికి తగినట్లుగా పేమెంట్ తీసుకోండి. మనం paid in their own kind, from labor to refreshment, from refreshment to labor. మిట్ట మధ్యాహ్నం చూడండి, కొంచెంసేపు ఆపేవాళ్ళ ఇల్లు కడుతూ ఉంటాయి. మధ్యాహ్నం ఆపి తిండి తినేటువంటి వాళ్ళకి తిండి, వాళ్ళకి అన్న తర్వాత విశ్రాంతి తీసుకునేవాళ్ళు, మళ్ళీ వేరేవాళ్ళు. అంటే బ్యాచ్ మార్చేవాళ్ళు. అంటే అంతవరకు పనిచేస్తున్న వాళ్ళు భోజనానికి పంపేవాళ్ళు, అంతవరకు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళు పనికి పంపేవాళ్ళు. అలాగే మిట్ట మధ్యాహ్నం ఎలా అయితే టైముల్ని నిర్ణయం చేసేదో ఒక కాలంలో, ఇక్కడ కూడా అలాగే టైముల్ని నిర్ణయం చేస్తుంది. కనుక ఈ బుద్ధి అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడు, మనం మొన్ననో అటుమొన్ననో తిన్నటువంటి పెసరట్టుకి వాడు కడుపు నొప్పి తెస్తున్నాడు. తెచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళటమును వాడి మందు మనం వేసుకుంటామును నిర్ణయం తప్పనిసరిగా చేస్తున్నాడు. కనుక ఇందులో ఎంతమంది ఉన్నారు వీళ్ళల్లో? విధి, విధాత, ధాత, అందరికంటే ముందు సృష్టికర్త. అంటే వీ క్రియేట్ అవర్ సెల్స్, తర్వాత వీ డిసైడ్ ఫర్ అవర్ సెల్స్, మనం నిర్ణయిస్తాం. తర్వాత వీ ప్రోగ్రామ్ ఫర్ అవర్ సెల్స్, రెండవది డిసైడ్ చేయడం, మూడవది ప్రోగ్రామ్, నాలుగవది we enjoy the consequence. నాలుగు తోడు తలకాయలు. ప్రతి వాళ్ళలోనూ చిన్న బ్రహ్మ ఈ నాలుగు తలకాయలు వాడు ఉంటాడు. ఎందరిలోనూ ఉంటాడో వాడు ఒకడే నాలుగు తలకాయలు బ్రహ్మ, వాడు అసలు సృష్టికర్త. ఎవడికి వాళ్ళలో మాత్రం ప్రతి వాడికి ఒక చిన్న సృష్టికర్త ఉంటాడు. కలెక్టర్ కాకుండా బిల్ కలెక్టర్ ఉంటాడు చూడండి ప్రతి బజార్లోనూ. అలాగా ప్రతివాడిని బిల్ కలెక్టర్ని చూసి కలెక్టర్ అనుకోకూడదు, ఐఏఎస్ అనుకోకూడదు. కనుక వాడు ఉన్నది సత్యలోకం, వీడు అవతల సృష్టికర్త. వాడిలో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కడు ఎవరి సృష్టికర్త వాడు లోకల్ సృష్టికర్త ఉంటూ ఉంటాడు. అంటే గ్రామకరణం, గ్రామ మనసులాగా, లేదా సర్పంచ్ లాగా, సర్పంచ్ దగ్గర నుంచి మనిషి దాకా అందరిలోనూ ఉంటూనే ఉంటాడు. ఈ నలుగురు కలిసి ఏ లోకంలో ఉంటారు? సత్యలోకం. కనుక మనం పురాణాలు చదువుకునేటప్పుడు వీటిలో ఇందులో చదువుతున్న వాళ్ళు అక్కడ ఎలా ఏ పేర్లతో కనిపిస్తారు? ఎందుకంటే ఇవి శాస్త్రాలు ఆయన, అవి మనకి పామరులకి అందరికీ కూడా బోధపడటం కోసం ఇచ్చినటువంటి పురాణ ఇతిహాసములు ఆయన. అవేమో డెమోక్రటిక్గా ఉంటాయి, మనకి చక్కగా నలుగురికి కావాల్సినటువంటి పద్ధతిలో. ఇవి మరి రిపబ్లిక్ గవర్నమెంట్స్ లాగా ఉంటాయి. అందులో లోపలికి వెళ్ళటానికే బోల్డ్ అని వీసాలు, మరి వాళ్ళ తాలూకు ఏజెంట్లుగా ఇండియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు రికమెండ్ చేస్తే కానీ మీరు వెళ్ళటానికి వీల్లేదు రిపబ్లికన్ కంట్రీస్లో. అంటే వీడు మన తాలూకు వాడైతే తప్ప రానియటానికి వీల్లేదు. అలా ఉంటాయి ఇక్కడ ఫార్మాలిటీస్. లేదు వీటిలోకి అంటే ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి అరిస్టోక్రసీ మనం తట్టుకోగలిగితేనే బోధపడతాయి, లేకపోతే ఏమిటో అని అనుకుని నెట్టేస్తూ ఉంటాం. కానీ పురాణాల్లో వాళ్ళకి అలా కాదే.
పామర జనాలు మనం ఒళ్ళు పొగరెక్కి ఎవరినైతే అంటున్నామో వాళ్ళందరి కోసం రాయబడ్డాయి పురాణాలు. మనం చదువుకున్నటువంటి కొవ్వెక్కి డబ్బెక్కినటువంటి పొగరెక్కి పామరులను ఎవరినైతే అంటున్నామో వాళ్ళ కోసం రాయబడ్డాయి. ఎందుకంటే అంతర్యామిని ఎవరిలో చూసి రాశారు వ్యాసుడు వాల్మీకిని? మనం పామరజనులని ఒళ్ళు కళ్ళు తెలియక ఎవరినైతే అన్నామో వాళ్ళని చూసి వాళ్ళకి అంకితంగా వాళ్ళ కోసం రాశారు. పండిత జనం కోసం రాస్తాం, ఒళ్ళు పొగరెక్కే వేరు, అవి ఎవరికి అది ఉండాలి. కానీ శాస్త్రాలు అనేవి ఆచరణ చేయడం కోసం స్టూడెంట్స్ కోసం ఇచ్చారు. ఇందులో అర్థం కాకపోవడానికి అవకాశం ఉంది జాగ్రత్తగా. కానీ పురాణాదులు చదువుకుని ఇవి చదువుకోవాలి, ఇవి చదువుకుని మళ్ళీ పురాణాదులు చదువుకోవాలి. అప్పుడు సమన్వయం పూర్తిగా వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, అందులో వాడికి దోచింది చెప్పాడు, ఇందులో వీడికి దోచింది చెప్పాడు, ఎవడు ఫిలాసఫీ వాడు చెప్పాడు, దీంట్లో కోజెన్సీ లేదని చెప్పి మ్యాక్సిములర్ మొదలైన వాళ్ళు భ్రష్టులు వాగినట్టు మనం కూడా వాగవలసి వస్తుంది తెలియక. ఏమిటోనండి ఎవడికి దోచింది వాడు చెప్పారు, అది స్కోలాస్టిక్ ఫిలాసఫీ అని. మ్యాక్సిములర్ మొదలైనటువంటి వాళ్ళు పిచ్చుకోతలు ఎందుకు ఎట్లా కూర్చారో చెప్పలేం, పక్షులు కూర్చున్నట్టు. వీటన్నిటిలో ఉన్నటువంటి ఒకటని తెలియక చూడాలంటే క్రాంత దర్శనం కావాలి. వాళ్ళు అట్లా కూయటమే కాదు, వాళ్ళని చదువుకుని ఎంతో మంది చెడిపోయినారు, పాడైపోయినారు. ఇప్పుడు మనకి ఈ తనకి ఈ సృష్టి జగత్తుకి మధ్యన విరాత ఉంది కనుక ఇవన్నీ పడుతూ ఉండేది వాడు. వీడెందుకు పడతాడు, వీడు పడ్డా అంటే. అందుకని పురుషస్య అపరిణామిత్వ మనసులో మళ్ళీ ఎదుర్కొన్నాయని జ్ఞాపకం రావటం, చిన్నప్పుడు స్మరణలు రావటం, ఇవన్నీ ఎక్కడొస్తూ ఉంటాయి. బుద్ధి ఈ మనస్సు ఇంద్రియాలు వీటి సంసర్గం చేత కలుషితమైనప్పుడు, స్పృశింపబడ్డప్పుడు, అంటే యోగాభ్యాసం లేనటువంటి వాడికి బుద్ధయో అవ్యవసాయినాం భగవద్గీతలో చెప్పాడు. వ్యవసాయం అనేటువంటిది అంటే కృషి కర్మ లేనటువంటి బుద్ధులు గల వాళ్ళకి ఎట్లా ఉంటుంది, బహుశాఖాహ్యనంతాశ్చ, శాఖోపశాఖలు నాయన దానికి ఏమిటన్నారు. ఓ మేము వెనక మాట తిరుపతి వెళ్తూ ఉంటేనండి అని మొదలెడతాను. ఎందుకు తిరుపతి వెళ్ళారయ్యా అని అడిగితే మా అబ్బాయి గొడుగు చేద్దామని. అప్పుడు మా ఆవిడ కూడా ఇక్కడే ఉండేది అంటే ఇప్పుడు ఎక్కడున్నారండి అంటే అదో పెద్ద కథలాంటి మా ఆవిడ నేను డైవర్స్ పుచ్చుకున్నాం. కథలోంచి ఇంకో కథలో కొడుతుంది. అదేమిటంటే మీ ఆవిడ మీరు ఏమన్నా ద్వేషించుకున్నారా? రామరామ చాలా ప్రేమించుకునే వాళ్ళం, ఒక అంటే వాళ్ళు అసలు వదలకుండా ఉండేటువంటి వాళ్ళం, అయితే డైవర్స్ ఎందుకు పుచ్చుకున్నారు అదొక కథలే అని అందులోంచి సుబ్బయ్య అని చెప్పి మా ఇంటి పక్కన ఇంకోటి అద్దెకు ఉండేవాడు, ఇంకో కథ వస్తుంది. ఇట్లాగా బహుశాఖాహ్యనంత శాఖల నుంచి శాఖలు. పంచతంత్రం చదువుతూ ఉంటే ఎలా అయితే కథలోంచి ఉపకథలు వస్తూ ఉంటాయో, నీతి చంద్రిక చదివితే అందులోంచి కాబట్టి కొత్తగా చెప్పినామని నేను నమ్మవద్దని చెప్పి అని చెప్పి మగధ దేశమున మందారోతి అను వనము గలదు అని మొదలెడతాడు. అంటే కథలో ఇంకో కథ, ఆ కథలో ఇంకో కథ, ఆ కథలో ఇంకో కథ, ఇలా ఉంటాయి. ఏది మన మనస్సుకి వస్తూ ఉండే కల్పములు, వికల్పములు, సంకల్పములు మొదలైనవన్నీ. ఒకటి వచ్చే లోపల రెండోది వచ్చి దాన్ని చంపేస్తూ ఉంటుంది, మూడోది వచ్చి రెండో దాన్ని మింగేసేస్తూ ఉంటుంది మనస్సులో. అందుచేత మనం దేన్ని కూడాను సంకల్పించలేము, కల్పించడం అంతకంటే చేయలేము, చేస్తూ ఉండకుండా ఉండలేము, చేస్తూనే ఉంటాం. చేస్తున్నామని కూడా పురుట్లోనే సందుకొట్టిపోయినట్టు 2వ నెలలోనో 3వ నెలలోనో గర్భస్రావాలు అయిపోయినట్లుగా వచ్చినటువంటి సంకల్పాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. నెరవేరేది లేదు, పెట్టేది లేదు. నెరవేరటం దేన్ని బట్టి ఉంటుంది? గుడ్డేటిన రాయేస్తే దెబ్బ అనుకోకుండా తగిలితే చింతకాయ రాలుతుంది అంటే చింత చెట్టుగా. చింతకాయకు సూటి దూసి కొట్టిన వాడు రాలటం కాకుండా ఓ 100 రాళ్లకు ఓ చింతకాయ, అలాగా ఒక్కొక్క పని అవుతుంది. ఇల్లు కట్టాముండో అంటాడు, పెళ్లి చేసాముండో అంటాడు. ఇవన్నీ కూడా మన తెలివితేటల వల్ల అవటం లేదు. ఎందుచేత? పెళ్లి చేద్దాం అనుకున్నటువంటి సంకల్పం దగ్గర నుంచి వాళ్ళు ఎవరో సంబంధం చెప్పారట, ఇదిగో వీళ్ళు ఏదో చెప్పారట అని అటు ఇటు కూడా పరిగెడుతూ ఉంటాం. పెళ్లి టైంలోనే బిజినెస్కి పరిగెడుతూ ఉంటాం. ఈ 2 టైంలోనే భార్యాభర్త సుఖపడటానికి పరిగెడుతూ ఉంటాం. ఈ 3 టైంలోనే మంచి లేత వంకాయలు దొరికితే అల్లం కూడా తీసుకొచ్చి దాంతో కూర చేసుకుని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కనుక ఇందులో దేన్ని రుచి అనుభవించలేనటువంటి దుస్థితిలో దౌర్భాగ్యులుగా ఉన్నాం.
ఆ వంకాయ కూర తింటూ కూడా దాన్ని రుచి అనుభవించలేము. ఎందుకంటే అవన్నీ ఉన్నాయి కదా ఇంకా చేయాల్సిన మిగతా పనులు చేయవలసి ఉన్నటువంటి మైండ్తో వంకాయ కూర ఏం తింటాడు దౌర్భాగ్యుడు. ఏదో చేసుకుందామని ఆ దరిద్రం తీరక తాపత్రయం తీరక వండుకున్నారు, కానీ ఆ వంకాయ కూర వండుకొని తింటూ భార్యాభర్తలు ఇద్దరు శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటారు ఒకళ్ళనోళ్ళు. ఇంకా వంకాయ కూర రుచి ఏం తెలుస్తుంది? ఆవిడ మేనమామను వీడు తిడుతూ ఉంటాడు, వీడి మేనల్లోనే ఆవిడ తిడుతూ ఉంటుంది అన్నమాట. పెళ్లి సంబంధాలు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు ఒకళ్ళనోళ్ళు. వంకాయ కూర ఈ లోపల అయిపోతుంది తినటం. అంటే గడ్డి తింటే ఎంత రుచో వంకాయ కూర తిన్నా రెంటికి రుచిలో తేడా ఉండదు. ఎందుకంటే మనస్సు గడ్డి తింటూ ఉండగా వంకాయ కూర తిన్నాడు కనుక ఒకళ్ళనోళ్ళు తిట్టుకుంటూ ఉండగా వాడికి గడ్డి పెట్టినా ఒకటే, ఆకులు పెట్టినా ఒకటే, ఏదో అందిస్తూ ఉంటే అలాగా చొప్ప మేసినట్టు మేస్తూ ఉంటారు. ఏం చేత మనస్సు అక్కడ లేదు కనుక. పాపం ముందు మార్కెట్లో చూసేటికి ఒక క్షణంలో నవనవలాడుతూ వంకాయలు ఉన్నాయని చెప్పి అప్పుడు మాత్రం వంకాయ కూర తిందామని ఉంది దృష్టి. చివరికి వంకాయ కూర తినటం కూడా నోర్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటారు అన్నమాట చిత్తవృత్తులు ఉన్నప్పుడు. అలాంటి స్థితిలో నుంచే చిత్తవృత్తి నిరోధం జరిగేటువంటి స్థితికి వచ్చేటప్పటికీ వీడు వీటన్నిటినీ గమనిస్తూ ఉంటాడు. గమనించి ఏం చేయాలి వీడు? దీని ప్రకారం ఇది చేద్దామని మనస్సు అనిపిస్తుంది కదా, అప్పుడు తాను దాన్ని సృష్టించాలి. అది చేయటం అనేది సృష్టిస్తాడు. తర్వాత చేసిన తర్వాత ఇది ఆచరించడం అనేది విధించాలి పనిని. అంటే మానసికంగా ఊరికెడదామని అనుకున్నాం, అది సృష్టించడం సంకల్పం. భౌతికంగా ఊరికెళ్ళటానికి ప్రయత్నం చేయటం, విధించడం. ఒరే నేను రిజర్వ్ చేయండిరా టికెట్, నేను ఊరికెళ్తానని చెప్పడం. తర్వాత విధాత అంటే విధానం చేయటం, అరేంజ్మెంట్ అంటే ఏమిటి? ఇన్ని గంటలకి నేను స్టేషన్ దగ్గర ఉంటాను, ట్యాక్సీకి ఇన్ని గంటలకు ఫోన్ చేయండి, తర్వాత మీరు ఇన్ని గంటలకి అక్కడ ఉండండి, ఆ నంబర్ చూసి నా బెడ్డింగ్ అక్కడ పరవండి. ఇవన్నీ విధాత. మూడవది. నాలుగవది ఈ పై మూడింటికి ఉన్నటువంటి రిజల్ట్ కాన్సిక్వెన్స్. సీక్వెన్స్ మనం చెదరగొట్టాం కనుక సీక్వెన్స్ ఉండదు, ఇంకా కాన్సిక్వెన్సే ఉంటుంది. అంటే సహజంగా నడుస్తూ ఉండేటువంటి ప్రవృత్తిని మనం మన సంకల్పంచే చెదరగొట్టాం కనుక సహజంగా నడిచేటువంటి ప్రవృత్తి ఉండకుండా మనం తయారు చేసుకున్నటువంటి దానికి ఫలితమైనటువంటి కర్మఫల ప్రవృత్తి తప్ప ఇంకొకటి ఉండదు. చూసారా? అంటే రైల్లో హైదరాబాద్ ప్రయాణం చేసిన దానికి, రైల్లో కానీ విమానంలో కానీ చేసిన దానికి, సొంత కారు మీద ప్రయాణం చేసిన దానికి ఉన్న తేడా. సొంత కారు మీద చేస్తున్నప్పుడు కారు తిన్నగా ఉందో లేదో సర్వీసింగ్ చూసుకోకపోయినా, ఒడి దగ్గర పెట్టుకోకపోయినా మనమే రెస్పాన్సిబుల్. కారు ఎక్కడో అడుగులు ఆగిపోతుంది. లేదా కారులో ఆయిల్ చూసుకోకుండా మధ్యలో ఎక్కడో అడుగులు ఆగిపోయినా మనమే కారణం. లేదా మధ్యలో చక్రం స్టెప్ని లేదు చూసుకోకుండా ఎక్కాం, బండికి కనీసం 5 చక్రాలైనా ఉండాలి కదా బయలుదేరేటప్పుడు. అలా లేకుండా చతుర్భుజం 4 చక్రాలతోనే బయలుదేరాం, అందులో ఒకటి బదలైంది, అక్కడే అయిపోవాలిగా. 3 కాళ్ళతో నడవదుగా. వీటన్నిటి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మనమేనా కదా. కానీ రైలు ప్రయాణంలో రెస్పాన్సిబిలిటీ ఎవరు? రైల్వే వారు. విమానం ప్రయాణంలో రెస్పాన్సిబిలిటీ ఎవరు? విమానం వారు. మనం ఈ మూడింటికి మనమే తయారు చేస్తున్నాం కనుక ఈ ప్రయాణం కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం చేసుకున్నటువంటి విధానాల మీదే ఆధారపడి ఉంటుంది. రిజర్వ్ చేయమని చెప్పి పంపించినటువంటి వాడిని, నోట్లో నాలిక లేని వాడిని పంపించామనుకోండి, వాడు రిజర్వ్ చేసావంటే నేను వెళ్ళి చేశానన్నాడు. చేయటం అంటే ఏమిటి? వాడు చేసింది టికెట్ కొని వాడికి రిజర్వేషన్లో పేరు చెప్పాట. తీరా బండి వచ్చే టైంకి వెళ్ళి చూస్తే వెయిటింగ్ లిస్ట్లో 95వ పేరు. అంటే వీడికి 2-3 రోజుల తర్వాత బండికి మళ్ళీ రిజర్వ్ చేయించుకోవచ్చు. అది ఇంకో 5 నిమిషాలు టైం ఉందనిగా తెలిసింది. కారణం ఏమి? తాను ఎవరినైతే పంపించి రిజర్వ్ చేయమన్నాడో రెస్పాన్సిబుల్ తానే కదా. కనుక తాత అంటే తన కర్మకు ఫలితం ఎవరు? తానే. అంటే చిన్న బ్రహ్మ, అందులో 4వ తలకాయ ఇది. అంటే లోపల 4 తలకాయల బొమ్మ వాడు ఉన్నాడు లోపల. వాడు 3 తలకాయలు వెలుగు పెట్టాడు. అందులో రిజర్వ్ చేసి రమ్మని పంపించినటువంటి తలకాయేమో అందులో లోపల బుర్రలో ఏం లేదు, అలాంటి తలకాయని పంపాడు. మిగతా అన్ని ట్యాక్సీకి మంచిగా చూసుకున్నాడు. కొత్త ట్యాక్సీ తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళేటప్పుడు 92వ వెయిటింగ్ నెంబరు. అదేమిటంటే 92 ఏమిటంటే మొన్న మీ వాడికి చెప్పానండి అన్నాడు.
ఇంకా మరి ఇంకా టికెట్లు లేవా అండి? లేవా? మరి విశేషమైన విధుల్లో కూడా లేవా అండి? అయితే లాస్ట్ మూమెంట్లో వచ్చారు, నేనేం చేయను, ఒక గంట మీరు మనకు ముందు వచ్చా లోపల నన్ను కలుసుకున్నట్టుగా ఉండేవాళ్ళు. ఏవే అయిపోయాయి. ప్రభోహో ప్రభువునకు తత్ పై కారణము చేత ప్రభోహ ప్రభువునకు చిత్తవృత్తయ చిత్తము యొక్క వృత్తులన్నీ సదా జ్ఞాత ఎప్పుడునూ తెలిసినవే, ఎప్పుడు తెలిసే ఉండును. తెలియకుండా ఏది జరగదు, ఏది జరిగిందని అనుకోకండి. అదేమిటండి, నేను వీడిలా చేస్తాడని అనుకోలేదు, ఇలా చేస్తాడని ఎందుకు అనుకోలేదు? వాడిని ఎరగా ఇదివరకు ఎరుగున్నాం, అయినప్పటికీ ఊళ్ళోంగాక ఎవరితోనో మాట్లాడుతూ పంపించామండి. ఆ టైంకి ఇంకెవడూ లేడు రిజర్వేషన్ పంపించడానికి. మనం వెళ్ళటానికి ఊళ్ళోంగా లేదు, అది మనతో మనం చెప్పుకుంటానే సిగ్గుపడతాం, ఇంకెవరితో ఎట్ట చెబుతాం, ఒప్పుకుంటాం? తనకు తానే వెళ్ళటానికి ఊళ్ళోంగా లేదు అనేది ఇంకోటి అద్దం చూసుకుని తలుపు వేసుకుని చెప్పుకుంటానికే సిగ్గుగా ఉంటుంది, ఇంకోటితో ఒప్పుకుంటామండి. కనుక డిఫెక్ట్ ఎక్కడుందో తెలియదు, మనతో మనమే ఒప్పుకోలేము కనుక డిఫెక్ట్ మన దగ్గర ఉందని తెలియదు. ఇది మనకి కడిగి వదిలిపెట్టాడు ఈ సూత్రంలో. అంటే ఇది సూప్రా సైకో ఎనాలిసిస్ ఇది ఇచ్చాడు. పురుషస్య వీడికి సంబంధించింది ఏం కాదు, వాడిని ఏమనకండి అన్నాడు. లైట్ పడుతుంది, లోపలికి పడేటప్పటికి పళ్ళుగా పడ్డది. ఏం చేత? కిటికీ చువ్వలు ఉన్నాయి. ఏమిటో ఈ లైట్లు బాగులేదండి, చువ్వలుగా పడుతున్నాయి లైట్లు అని అనుకోకండి అన్నాడు. నీ కిటికీ అలా ఉంది కనుక కిటికీలోంచి లోపలికి పడుతున్న లైట్ చువ్వలుగా పడుతుంటే ఇందులోంచి వస్తున్న లైట్ చువ్వలుగా ఉందనుకుంటే ఎట్లాగా? అంతే అన్నాడు. అందుచేత వీడి దగ్గర ఏమీ లేదన్నాడు. ఇక్కడ ఉన్నది ఉట్టి లైటు. నేను తాను అని చెప్పబడేటువంటి పరమ పురుషుడు, సర్వాంతర్యామి ఈశ్వరుడు అనేటువంటి వాడు జీవుడుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వాడిలోంచి యువతలకు వస్తున్నటువంటి వెలుతురంతా కూడాను బుద్ధిగా, మనస్సుగా, ఇంద్రియములుగా, చిత్తంగా, దేహంగా, దేహధాతువులుగా, ప్రాణంగా, ఆహారాదులుగా, జీవితంగా, జనన మరణాలుగా, రెండిటికి మధ్యన ఉన్నటువంటి ఆయుర్దాయంగా మొత్తం సమస్తంగా అవే నడుస్తున్నాయి. అందులో ఏదో ఒకటి కొంత భాగం మందేని అనుకోని మీ ఇష్టం అను అనుకుంటే ఆయన వద్దన్నాడా? లోపల లైట్ గారు వద్దనలేదు. అనుకున్న తర్వాత ఏం చేస్తున్నాం? యావయ్యా నా జీవితం సుఖంగా నడవదే, ముందే అందులో కొంత జీవితం మందిని పేరు పెట్టుకున్నాం, సుఖంగా నడవదేమని వాడిని అడిగితే, ఎందుకంటే మన ఇష్ట ప్రకారం నడుస్తున్నాం, జీవితం వాడిది, నడవటం మన ఇష్ట ప్రకారం. అంటే లోన్ ఇచ్చిందేమో బ్యాంకు వాడు, వ్యాపారం చేస్తుంది మన ఇష్ట ప్రకారం చేస్తున్నాం. మరి బ్యాంకు వాడు జప్తు చేసి ఆ దుకాణం పట్టుకెడుతున్నాడని ఏడిస్తే ఏం లాభం? ఏమంటే బంకు మంది కాదు, అందులో ఉన్న సామాను మంది కాదు. ఇవన్నీ కూడాను ఫైనాన్స్డ్ బై అని బ్యాంకు పేరు ఉంది పైన. ఏమయ్యా బ్యాంకు వాడితే బంకు నీదే, బంకు తీసుకెడుతున్నారండి, ఇంక వ్యాపారం ఏం చేసుకుని నా పెళ్ళాం పిల్లలు కడుపు కొట్టారు అంటే ఎట్లాగా? బంకు అసలు నీది అయితే కదా, నువ్వు పెళ్ళాం పిల్లలు కడుపు కొట్టకుండా భోజనం పెడతావనే ఉద్దేశంతోనే నీకు బ్యాంకు వాడు బంకు ఇచ్చాడు, బంకు పెట్టుకోమని డబ్బులు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడి అక్కడ ఇక్కడ అప్పులు చేసేసి ఈ బ్యాంకుకి ఎలా కట్టడం అనేటువంటి దానికోసం వస్తే వాడికి తెలుసు ఎలా వసూలు చేయటం, అవన్నీ ముందు చూసుకునే ఇస్తాడు కదా. వాడికి కావాల్సిన సెక్యూరిటీ అవన్నీ పోని ఇంకో 2-3 రెట్లు పైన ఉంటే కానీ ఇస్తాడా మీకు? అయితే ప్రతివాడికి ఇచ్చి వాడు కాళ్ళు దాచు కూర్చున్నందుకు ఏడవనా బ్యాంకు వాడు? మీరు ఎగ్గొడితే ఏం చేయాలో అన్నీ సేఫ్టీ చూసుకునేదే వాడు ఇచ్చింది. అలాంటప్పుడు మనం ఎగ్గొట్టిన తర్వాత వాడు ఆ బంక్ ఎత్తుకుపోతున్నట్టు అని ఏడిస్తే ఏం లాభం? ఎత్తుకుపోతాడు అంతేను, దాని పద్ధతి అదే, కథ కంచికి వెళ్ళింది. కనుక ఇవన్నీ కర్మఫలములు అంటారు. అంటే మనం ఆచరించిన కర్మ దానికి ఫలితం. వీడు కర్మ లేదు, ఫలితం లేదు. ఈ కర్మ మనం దీని నుంచి బంధం నుంచి వీడు తెగితే వీడి దగ్గరికి వచ్చేస్తాడు. వీడికి కర్మ ఫలితం లేదు. శరీరానికి కేవలం ఆహార పానీయములు, వస్త్రము, నివాసము ఇవి మాత్రం ఉంటాయి. మిగిలినటువంటి చుట్టరికములు, భార్య, భర్త, పిల్లలు మొదలైనటువంటి నామకావాస్తే ఉంటాయి. నిజం కాదని వాడికి తెలుసు, కానీ అవతల వాళ్ళు ఆవేశపడుతూ ఉంటే వాళ్ళు ఆవేశపడనిచ్చే అంత ప్రేమగా వీడు ఉంటాడు. నటించడం కూడా కాదు, ఉంటాడు, కానీ వాడి ప్రేమ అందరి యందు ఒకటే. కానీ వాళ్ళు మా యందు ప్రత్యేక ప్రేమ మా ఆయన చూపిస్తున్నారని భార్య అనుకుంటున్నాడు, ప్రత్యేక ప్రేమ చూపిస్తాడు ఆవిడ యందు.
ఇంటికి వచ్చేటప్పుడు మా ఆయన మల్లెపూలు తెచ్చిపెట్టడం మర్చిపోరు అని అనుకున్నప్పుడు మల్లెపూలు తప్పకుండా తెచ్చిపెడతాడు. కానీ భార్య ఎందు వేరే ప్రేమ ఉన్నదా కోసినా లేదు వాడి దగ్గర. అయితే ఎందుకు తెస్తున్నాడు? మరి ఆవిడకి కావాల్సింది ఆవిడికి చేస్తున్నాడు, మిగతా వాళ్ళకి కావాల్సింది మిగతా వాళ్ళకి చేస్తున్నాడు. సరిగ్గా మీకు కృష్ణావతారం భాగవతంలో చదువుకుంటే మీకు తెలిసే అనాలిసిస్ ఇది అండి. అయితే గుండె చెదిరిపోతుంది వాడు ఆ జరాసంధుడిని చంపినప్పుడు. భారతంలో చూస్తే ఇది రాజులను వదిలేయండి అన్నారు, చెరబట్టిన వాడు వదిలేశారు. రాజకుమారులను వదిలేయండి అన్నారు, వదిలేశారు. ప్రపంచంలో దేశంలో కొల్లగొట్టుకుని వచ్చినటువంటి డబ్బు బంగారం పంచిపెట్టేశారు. చివరికి పాపం 10,000 మంది పెళ్లి కానటువంటి ఆడవాళ్ళని తీసుకొచ్చి చెరసాల్లో పెట్టేట. వీళ్ళని వదిలేయండి, ఏం చేయాలి అన్నాడు, వదిలేసి. చూడండి, మిగతా వాళ్ళంటే వదిలేయండి అంటే ఎటు వాళ్ళంటే వెళ్ళిపోయారు, వీళ్ళని వదిలేయండి అంటే ఏం చేశారు? వాళ్ళంతా ఎదురుకుండా అట్లా వచ్చి వలవల ఏడుస్తూ నుంచున్నారట. మా బతుకులు ఇలా పాడైపోయినాయి. కొంతమందిని చెరపట్టాడు, కొంతమందిని అపవిత్రం చేశాడు, శరీరం పాడు చేశాడు. ఇట్లాంటివన్నీ చేసిన వాళ్ళే అందరూ వచ్చి అక్కడ నుంచున్నారు. సరే, భయపడకండి, మీకేం కావాలో చెప్పండి. ఈ మొహం ఎత్తుకుని ఎక్కడ తిరగం మేము. మనం ఆ పొజిషన్లో ఉంటే ఏమవుతాం ఆలోచించండి. మనం భారతం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి. ఏమిటి ఇలా చేశాడేమిటి అనుకోకూడదు. ఆ చెరబట్టి వాడిని చంపిన తర్వాత వదిలిపెట్టబడినటువంటి ఆ 10,000 మంది ఆడవాళ్లలో ఏ ఒక్కళ్ళ పొజిషన్లోనూ మనం ఉంటే ఎట్లా ఉంటాం? వాళ్లకు సొల్యూషన్ చేత అయిన వాడే అవతారం అవుతుంది. అప్పుడు ఈ మొహం ఎత్తుకుని ఎక్కడ తిరగం మేము మహాప్రభు. అయితే ఏం చేయమంటారు? ఏదైనా సరే మీ ఇష్టం, మీరు బతకటానికి కావాల్సిన పద్ధతి చేయాలి. అంటే మిమ్మల్ని మేము భర్తగా బతుకు. అయితే వీళ్ళందరికీ వరుసన ఫలానా ఇళ్ళు కట్టించి ఇవ్వండి. నేను అంగీకరించాను నా భార్యల కింద అన్నాడు. ఉంటే చెదిరిపోతుంది ఇంకోటి, అసలు బతుకుతాడా? భార్యలుగా అంగీకరించానంటే మనం అనుకున్న అర్థంలో అని అనుకోకూడదు. మనం అనుకున్న అర్థంలో 10,000 మందికి భర్తగా ఎవడుంటాడు? కానీ వాళ్ళని సొసైటీలో సోషల్గా ఏ పొజిషన్ నుంచి సేవ్ చేయడానికి వాడు ఆ పని చేశాడు. అరే, సృష్టిలో అంత ముందు కానీ తర్వాత కానీ ఇంకోటికి చేయటానికి గుండెదమ్ము ఉన్నదా? అది మొరలా ఇమ్మరలా అనేటువంటిది మనం ఆలోచించడానికి తగిన స్థితిలో లేము అసలు. అది అని అనటానికి, సరే పదండి మీరు, మీ అందరికీ నా భార్యల కింద ఇల్లు కట్టించి ఇస్తున్నాను అని అనటానికి తగిన స్టేచర్ అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎవరికైనా ఉందా? ఏమండి, వీడికి ఏమి అంటుకునేవాడు అలా ఉంటాడు. అంటే వీడుగానే జీవించాడు శరీరంలో, మనస్సు, బుద్ధి, ఇంద్రియాల్లోనూ. కనుక కృష్ణుడి యొక్క జీవితం సన్నివేశాలు ఏది చూసినా అలాగే ఉంటుంది. ధర్మరాజుతో మాట్లాడుతున్నప్పుడు ధర్మరాజుకు సంబంధించినట్టు మాట్లాడాడు. వాడిదంటూ తరహా లేదు. అర్జునుడితో మాట్లాడినప్పుడు మళ్ళీ సంబంధం లేదు. ధర్మరాజుతో మాట్లాడిన దానికి వాడితో మాట్లాడాను. ధృతరాష్ట్రుడితో మాట్లాడుతుంటే అంతకంటే దొంగ మూడవడికలే మాట్లాడాడు. అది నిజం కాదు, ఇది నిజం కాదు. కానీ తన ఎందు ఎంతో అనురాగం, ప్రేమ కలిగినటువంటి వాడు, వదిలిపెట్టలేనటువంటి వాడు, వాళ్ళతో అట్లాగే ఉన్నాడు. నిన్ను ఇన్నాళ్ళు చూడకుండా ఉండలేం, నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉండు అని అడిగారు. ఏది దేవకి వసుదేవుడు. ఈయన మళ్ళీ ఇంద్రప్రస్థం పెడుతూ ఉంటే అయితే నేను ఉంటాను అని ఉండిపోయాడు. ఏది ఇంద్రప్రస్థానికి వెళ్ళి చాలా రోజులు ఉండి వచ్చాక ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంద్రప్రస్థం వెళ్ళినప్పుడు కుంతీదేవి ఏమడిగింది? నాయన, ఉన్ననాళ్ళు ఉన్నావు, ఏమిటో యుద్ధాలు అన్నారు, వెళ్ళారు వచ్చారు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారో లేదో నమ్మకం లేని స్థితిలో ఉన్నారు ఇక్కడ ఈ 18 రోజులను. తర్వాత ఏమో ఇన్ని వేల మంది పోయినటువంటి వాళ్ళకి రోజు ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ దర్భలు నీళ్లు ఇవ్వటం, అక్కడ హోరుమని అడవటం, దాంతో సరిపోయింది. నువ్వు ఉన్నట్లు లేదు, వచ్చినట్లు లేదు, మరో 10 రోజులు ఉండరా అబ్బాయి అని ఉన్నాడు. ఉండి మళ్ళీ అత్తా వెళ్ళిరానా అని అడుగుతూ ఉంటే ఉత్తరకు అకాలంగా నొప్పులు వస్తున్నాయి, గర్భస్రావం అవుతుంది. అశ్వత్థామ అస్త్రం ప్రయోగించాడు, శరణాగతి వచ్చింది. అప్పుడు మళ్ళీ కుంతి ఏముంది? ఏదో ఒకటి లేనిది నేను తలుచుకోకుండా అనేటువంటిది కారణం ఉండదు కనుక నాయన ఏదో ఇలాగే ఓ బాధ పెడుతూ ఉంటుంది నేను తలుచుకోవాలంటే అంది. ఎక్కడున్నావురా అని నేను గట్టిగా అంటూ ఉండాలంటే ఏదో ఒకటి పొడుచుకుంటూ ఉండాలి, ముళ్ళు మేకో అన్నది ఆవిడ అని. అదిగో మళ్ళీ వచ్చింది ఏదో చూడమని అనేటోటికి మళ్ళీ వచ్చాను. వాడిని రక్షించాడు. వాడు తీరా పుట్టేటప్పటికి ప్రాణం లేకుండా పుట్టాడు. బతుకున్నాడు వచ్చాడు తెలియదు ఎవరికి. అది తప్పించాడు. అది అయిన తర్వాత మళ్ళీ అందరూ ప్రశాంతం అయిన దాకా ఉండి అప్పుడు బయలుదేరి మళ్ళీ వచ్చాడు. అయితే ఇందులో ఎవరి మీదన్నా
ఈషత్తు ఒక పిసరంతా ప్రేమ ఆపేక్ష ఉన్నాయంటే పూర్తిగా ఉన్నాయి. కానీ వీళ్ళు ఉండమన్నారే అనే మమకారం ఉన్నదా అంటే ఒక ఈషత్తు కూడా లేదు. ఎవరి మీద ఏమీ లేదు వాడికి, అందరి మీద ఉన్నటువంటి ఒకే ప్రేమ. కానీ వాళ్ళకి ఉన్నటువంటి దాంట్లో అపరిపూర్ణత్వాలు ఉంటాయి కదా, ఎవరికి ఉన్నంత వాడికి ఉంటుంది. అంతర్యామికి ఉన్నంత ప్రేమను, అవతారమూర్తికి ఉన్న ప్రేమ మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటాయి? కానీ అవతారమూర్తి మీద ఒకళ్ళకున్న ప్రేమ వ్యామోహం, ఒకళ్ళకున్న ప్రేమ మమకారం, ఒకళ్ళకున్న ప్రేమ అహంకారము. దానికి తగ్గట్టే వాళ్ళ దగ్గర ఉండేది. ఎవడి కారం వాడిది, ఎవడి ఉప్పు వాడిది. వీడు కారం తినడు, ఉప్పు తినడు, పుట్టి పాలే తాగుతాడు, వెన్నే తింటాడు అన్నట్టుగా ఉంటాడు వాడు. ఇది ఇక్కడ వీడిని గురించి చెప్పింది ఏదైనా అంటే ఎవరన్నా వీడిలాగా ఉండగలిగితే ఎట్లా ఉంటారో అని చెప్పే ఉదాహరణకే కృష్ణ అవతారం మనకి. ఇది ఈ సూత్రం. ఆ పరిణామిత్వ, ఈ పురుషుడికి మాత్రం పరిణామిత్వం లేదండో. అంటే మీరు కూడా మీలో ఉన్నటువంటి ఈ ప్రభువు నడుతోండి, ఏది సత్వము లేక బుద్ధి అనేటువంటి వాడు ప్రభువు దగ్గరికి వెళ్ళి ఉండటం మొదలెట్టిన తర్వాత మీకు కూడా పరిణామిత్వం ఉండదు. మనస్సు కానీ ఇంద్రియాలు కానీ వాటిలలో ఇంతకంటే బెటర్ అవటం, ఇంతకంటే బెటర్ అవటం ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మీరు లైట్గా వెలుతురుగా అయిపోయినటువంటి ఆ వెలుతురు ఇందులోంచి ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ ఈ జరుగుతున్న వాటితో మనకి సన్నివేశాలతో జ్ఞానం రావటం, ఇంకొంచెం ముందుకు వెళ్ళటం అట్లాంటి స్థితులు ఉండవు ఇంకా పైన. అయితే వాటి సార్థక్యం పోయింది. ఏది? ఇంద్రియాలకి, మనస్సుకి, త్రిగుణాలకి, ప్రకృతికి వాటి సార్థక్యం ఏమిటి? జీవుణ్ణి సర్వాంతర్యామిగా అందించడం. అది పూర్తి అయ్యేటప్పటికీ అవి ఎందుకుంటాయంటే